నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పీక్ సమ్మర్లో సడన్ వర్షాలకు గల కారణం ఏంటి? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి వంటి విషయాలపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పబోతుంది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూసాము గత కొన్ని రోజులుగా దాదాపు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తోంది, నిజమేనా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చక్రవాక ఆవర్తనాలు ఏవైతే ఉన్నాయో అటు ఉత్తర తెలంగాణ కానీ అటు చూసుకున్నట్లయితే మధ్య మహారాష్ట్రలో కూడా 2 చక్రవాక ఆవర్తనాలు అనేవి కొనసాగుతున్నాయి. దీనికి అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఈ యొక్క చక్రవాక ఆవర్తనాల వల్ల కొంచెం వాతావరణం తెలంగాణలో వాతావరణం అనేది చల్లబడిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. సార్, అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందో మనకి సాధారణంగా కొంచెం చల్లటి వాతావరణంతో పాటు మోస్తారు వర్ష సూచన కూడా మనకి రాష్ట్రం మీద రానున్న 3 రోజులు కూడా కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు అలాగే మోస్తారు వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి ఎక్కువ ఈ యొక్క ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు అక్కడక్కడ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 6 జిల్లాల్లో ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అట్లాగే మంచిర్యాల్, చూసుకున్నట్లయితే ఇంకా మనకి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ యొక్క జిల్లాల్లో ఈ యొక్క ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలకు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం ఉద్రిక్తత అనేది అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సరే, అయితే ఈ రోజు దాదాపు 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు? ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎటువంటి సూచనలు జారీ చేశారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం పొలాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ అలాగే మోటార్స్ దగ్గర కూడా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ విద్యుత్ దగ్గర ఉన్నప్పుడు అల్టిమేట్గా మనకి వచ్చేటువంటి పిడుగుపాటు కానీ దానివల్ల మనకి ఇంకా అధికమైనటువంటి ప్రాణ నష్టం అనేది వాటిల్లుతుంది. అలాగే మొబైల్స్ కూడా ఆ టైంలో వాడకూడదు. అట్లాగే చూసుకున్నట్లయితే ఎత్తైన పోల్స్ దగ్గర కానీ ఎత్తైన చెట్ల దగ్గర కానీ ఆ సమయాల్లో ఉండకూడదు. సురక్షితమైనటువంటి ఎప్పుడైతే పిడుగు పడుతుందో ఆ టైంలో మాత్రం సురక్షితమైన ప్రాంతాల్లోనే వాళ్ళు ఉండాలనేసి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. సరే, అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం నుంచి కూడా కొంచెం వెదర్ అనేది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి ఎక్కువ ప్రభావం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు రేపు కూడా ఈ యొక్క మార్పు అనేది కనిపిస్తుంది. తర్వాత 3rd డే దీని యొక్క కొంచెం తగ్గినప్పటికీ కూడా క్రమేపీ మళ్ళీ 5th డే నుంచి మనకి ఆల్మోస్ట్ 6th ఏప్రిల్ నుంచి మళ్ళీ యథావిధిగా ఉష్ణ తీవ్రత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక రాత్రి సమయంలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండొచ్చు? రాత్రికాల సమయంలో కూడా మనకి సుమారు 23 నుంచి 24 మధ్యలోనే మనకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సమయాల్లో కూడా కొంచెం గణనీయంగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా అయితే తగ్గుముఖం పట్టాయో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా తర్వాత 4 రోజుల తర్వాత గణనీయంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సరే, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు చూసుకుంటే సాయంకాలం సమయంలోనే కురిసే అవకాశం ఉందంటారా, లేదంటే మధ్యాహ్న సమయంలో కూడా మనకు ఆ జల్లులు అనేవి పడే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక
కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం తర్వాత రేపటి నుంచి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇట్లాంటి వాతావరణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 4 రోజుల తర్వాత మళ్ళీ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా, లేదంటే స్వల్పంగా తగ్గే అవకాశం ఏదైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఉపరితల ఆవర్తన చక్రవాకాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం వల్ల రానున్న 3 రోజులు ఉష్ణ తీవ్రత తగ్గినప్పటికీ తర్వాత క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అన్ని గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఏప్రిల్ మే నెలలో చూసుకుంటే సమ్మర్లో మనకి ఇది పీక్ సీజన్. ఈ టైంలో మనకు అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఏప్రిల్ నెలలో అదేవిధంగా వచ్చే మే నెలలో పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఎంతవరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి అవధి అనగానే మనం మార్చ్లోనే మనకి 41 డిగ్రీలు కూడా నమోదవడం జరిగింది. ఏప్రిల్ మే అనగానే మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ 3 రోజులు ఉష్ణ తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ 2 నుంచి 4 డిగ్రీలు తగ్గినప్పటికీ క్రమేపీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 42-44 మధ్యలోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత ఈ యొక్క ఏప్రిల్లో ఉండే అవకాశం అయితే ఉంది. మేలో అయితే కొంచెం గణనీయంగా పెరిగే హెచ్చులోనే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం చూస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా రానున్న 3 రోజుల పాటు స్వల్పంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. విడుదల సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.